మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సుందిళ్ల అన్నారం బ్యారేజ్ ద్వారా నీటిని నిల్వ చేసి రైతన్నలను ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నారం సుందిళ్ల బ్యారేజీలో ఎలాంటి లోపాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని నిల్వ చేయకుండా సముద్రం పాలు చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే కన్నపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి పంపింగ్ స్టార్ట్ చేయాలి. ఈ వరదలు గోదావరి నుండి వచ్చేటువంటి వరదలను సుందిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ దగ్గర తప్పకుండా ఆపి సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరిని 365 రోజులు నిండు కుండలాగా ఉండేటువంటి విధంగా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ కార్యాచరణ ఈ ప్రభుత్వం, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధులను కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ తప్పకుండా నిలదీస్తాం, నిరసన కార్యక్రమాలు చేపడతాం. వారం రోజుల టైం ఇస్తా ఉన్నాం. వచ్చేటువంటి వరద నీరును సుందిళ్లలో అన్నారం బ్యారేజ్లో నిలుపుదల చేసి నీళ్లు ఉండేటువంటి విధంగా చేయాలి. లేని పక్షంలో రామగుండంలో ఆనాడు మేము గోదావరి కన్నీటి గోస కార్యక్రమాన్ని చేసినప్పుడే, పాదయాత్ర చేసినప్పుడే ప్రకటించినాం. ఈ నీళ్ల కోసం పోరాటాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ నీళ్ల కోసం ఎలా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. రేపు ఈ నీళ్లను సముద్రంలో కలిపేటువంటి పరిస్థితి నెలకొంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, కేశవరాం, అదేవిధంగా సింగరేణి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలని, ఈ సమ్మెకు మేము సంపూర్ణంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, అన్ని జేఏసీ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తాము.